హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏవైతే మారిన కొత్త టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అందులో థర్డ్ క్లాస్లోని తెలుగుకి సంబంధించిన కంటెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆల్రెడీ మనం థర్డ్ క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ అలాగే ఈవీఎస్ అనేవి డిస్కస్ చేసాం. టెక్స్ట్ బుక్స్ వైజ్గా కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ రాబోయే వీడియోస్లో మనం వాటికి సంబంధించిన షార్ట్ నోట్స్ అంటే బిట్స్ రూపంలో కూడా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసి నేను అవి కూడా మీకు వీడియోస్ అనేవి ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది కాబట్టి. అండ్ మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. ఆల్రెడీ ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా నేను పీడిఎఫ్ రూపంలో ఒక వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చేసాయి అనే ఒక వీడియో చేశాను. సో దాని డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క బుక్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు చూసుకోవచ్చు. అయితే మనకి థర్డ్ క్లాస్ తెలుగు తోట అనే నేమ్తో ఉంది. ఇంతకుముందు పాత టెక్స్ట్ బుక్స్ అయితే మనకి తొలకరి చినుకులు అనే ఒక నేమ్తో ఉండేది కవర్ పేజ్తో. ఇప్పుడు మనకి తెలుగు తోట 3 అనేది ఉన్నది. అలాగే మిగతా ఈవీఎస్ అలాగే మ్యాథ్స్కి సంబంధించి సెమిస్టర్స్ రూపంలో అయితే ఉన్నాయని చెప్పుకున్నాం. కానీ తెలుగు ఇంగ్లీష్కి సెమిస్టర్స్ రూపంలో కాకుండా ఇయర్ మొత్తానికి ఒకటే టెక్స్ట్ బుక్ అనేది ఉన్నది. సో ఫస్ట్ కనుక చూస్తే మనకి కవర్ పేజ్ తర్వాత అంటే జనగణమన వందే మాత్రం సో ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఎవరు రచించారు అనేది మీరు ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం కదా. సో మళ్ళీ అవి ఎందుకు డిస్కస్ చేయడం అని నేను ఇంకా అవి పిక్స్ అనేవి తీయలేదు. సో ఫస్ట్ చూస్తే మనకి మొత్తం ఎన్ని అంటే 9 లెసన్స్ అనేవి ఉన్నాయి. చూసారా, తొలి పండుగ అని 9 లెసన్స్ ఉన్నాయి మొత్తం. సో 9 లెసన్స్లో కూడా ఇంతకుముందు పాత టెక్స్ట్ బుక్లో అయితే మనకి 16 లెసన్స్ అనేవి ఉండేవి. ఏవైతే పద్యాలు అనేవి ఉన్నాయో వాటితో కలిపి 16 లెసన్స్ కింద ఉండడం జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెం తగ్గించి 9 లెసన్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఇతివృత్తం ప్రక్రియ ఇవి మనకు అన్నింటికి ఉండేవే. సో ఇతివృత్తం ప్రక్రియ ఇక్కడ చెప్పేదానికంటే మనం లెసన్ అనేది చాలామంది చేసే పని ఏంటంటే తెలుగు తల్లి, ఇతివృత్తం, దేశభక్తి, ప్రక్రియ, గేయం ఈ విధంగా కంఠస్థం పెడుతూ ఉంటారు. సో మనం థర్డ్ క్లాస్ నుంచి అప్ టు 10th వరకు మనం చదువుకోవాలి. సో ఈ విధంగా పాఠాలన్నీ కూడా ఇతివృత్తం ప్రక్రియ ఇది అని చదువుకొని వెళ్ళిపోతే అవి ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆ యొక్క లెసన్ని కనుక చదివినట్టయితే అది మనకి ఆటోమేటిక్గా మనం గుర్తు పెట్టుకోకపోయినా అది మనకి తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించింది అంటే ఇదొక కథ, లేకపోతే ఇదొక పద్యం, గేయం. ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా కంటెంట్ అనేది చదివితే ఆటోమేటిక్గా బిట్స్ అనేవి మీకు ఉంటాయి. అలా కాకుండా బిట్సే కనుక ఉంటే మీరు ఏదైనా డీప్గా కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేయలేరు. సో అందుకని ఫస్ట్ అందరూ కూడా బిట్ రూపంలో కాకుండా కంటెంట్ రూపంలో అయితే చదువుకోండి. ఆటోమేటిక్గా మీరు బిట్ ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేయగలరు. సో ఇక్కడ ఇతివృత్తం ప్రక్రియలు ఉన్నాయి. వీటిని మనం లెసన్స్ అనేవి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ కనుక మనకి చూస్తే తెలుగు తల్లి అనేది ఒక పాఠం కింద ఇచ్చారు. చూసారు కదా, ఇది ఒక మనకి చూస్తేనే కనిపిస్తుంది. ఇది ఒక గేయం అని తెలుస్తుంది. చూడండి, మామూలుగా మనకి స్టోరీ అనుకోండి, స్టోరీలాగా మనకి కథలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడగానే కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక గేయ ప్రక్రియ. అలాగే ఇది దేని తెలియచేస్తుందంటే తెలుగు తల్లి అనగానే మనందరికీ గుర్తొచ్చేది దేశం. సో దేశం గురించి తెలియచేస్తుంది అన్నమాట ఈ యొక్క పద్యం, ఈ యొక్క గేయం అనేది. అందుకని ఇతివృత్తం వచ్చేసి దేశభక్తిని గురించి తెలియచేసే గేయం అన్నమాట ఇది. అందువల్ల ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ అనేది గేయం. దీంట్లో ఉన్న మీనింగ్స్ గనక చూస్తే కల్పవల్లి అంటే కోరిన కోర్కెలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు అంటే తెలుగునే తెనుంగు అని కూడా అంటారు, చంద్రశాల అంటే చలువరాతి మేడ, కనబోయి చూడబోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనబోయ్ అంటే వెళ్ళబోయ్, నవయుగం అంటే కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. సో ఆ యొక్క పోయం యొక్క సారాంశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, గేయ సారాంశం.
అయితే ఈ గేయాన్ని ఎవరు రాశారు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మనం నార్మల్గా అయితే శ్రీశ్రీ అని పిలుస్తూ ఉంటాం. ఇతని యొక్క కాలం 14/4/1910 నుంచి 15/6/1983. అయితే శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గసృష్టి, ఆయన ఇతర రచనలు. అనంతం వారి స్వీయ చరిత్ర. అయితే మరో ప్రస్థానం ఖడ్గసృష్టి అనేవి కూడా అతని యొక్క మిగతా రచనలు. మహాప్రస్థానం అనేది శ్రీశ్రీ అనగానే మనకి గుర్తొచ్చేది మహాప్రస్థానం అనే ఒక కవిత్వం. అలాగే ఇతని యొక్క స్వీయ చరిత్ర ఏంటి అంటే అనంతం. అనంతం అనేది ఇతని యొక్క స్వీయ చరిత్ర. సో ఈ యొక్క తెలుగు తల్లి అనే గేయాన్ని ఎవరు రాశారంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాశారు. దాని తర్వాత మనకి తల్లి భారతి వందనం. అంటే ఇక్కడ 9 లెసన్స్ అనేవి ఉన్నాయి కదా మొత్తం. సో ఒక్కొక్క లెసన్లో ఏదైతే లెసన్కి సంబంధించి ఇచ్చాడో ఇక్కడ 9 కూడా. సో ఆ యొక్క టాపిక్స్, అలాగే ఒక పాట అనేది ఉంటుంది, అలాగే ఒక కథ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గేమ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే టైటిల్ ఈ మాసపు పాట అనే దాంతో ఒక గేయం అనేది ఇచ్చారు. ఇక్కడ అతనికి ఈ యొక్క గేయానికి కూడా కవి పరిచయం ఇచ్చారు. అలాగే ఇక్కడ చూస్తే ఈ మాసపు కథ అని ఒక కథ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి యూనిట్లో కూడా ఏదైతే ఆ లెసన్ అనేది ఉంటుందో ఆ లెసన్కి సంబంధించి అలాగే ఒక పాట, ఒక కథ అనేది ఇస్తున్నారు. సో తల్లి భారతి వందనం అనేది ఎవరు రాశారు అంటే దాశరథి కృష్ణమాచార్య రాశారు. ఇతని గురించి చూస్తే కనుక నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచారి గారు. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనను మేలుకొలుపు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచారి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఈయన రచనలు. ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు అన్నమాట. యాత్ర, స్మృతి వీరి స్వీయ చరిత్ర. అనంతం అనేది శ్రీశ్రీ వారి స్వీయ చరిత్ర ఎలాగో ఇతనికి యాత్ర, స్మృతి అనేది స్వీయ చరిత్ర. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేశారు అన్నమాట. సో తల్లి భారతి వందనం అనేది దాశరథి కృష్ణమాచార్య గారు రాశారు. దాని తర్వాత ఐకమత్యం అనేది కనుక చూస్తే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే లియో టాల్స్టాయ్ రాసిన ఒక కథ ఆధారంగా ఈ ఐకమత్యం అనే కథను తీసుకున్నారు. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, అలాగే నవలాకారులు కూడా. సమరం, శాంతి, అనా కెరెనినా వంటి గొప్ప రచనలు ఇతను రచించారు. ఎవరంటే లియో టాల్స్టాయ్ అని. అయితే ఐకమత్యం అనేది ఒక షార్ట్ స్టోరీ కింద మనం చెప్పుకుంటే ఈ లెసన్ ఏంటంటే ఒక గ్రామంలో ఒక రైతు అనేవారు ఉంటారు. సో అతనికి 3 కొడుకులు ఉంటారు. 3 కొడుకులు కూడా పెద్ద అయిన కొలది కూడా వాళ్ళ మధ్య గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాళ్ళని ఎప్పుడు కూడా తండ్రి కలిసిమెలిసి ఉండమని చెప్తూ ఉంటాడు, కానీ వాళ్ళు ఎప్పుడు గొడవలు ఆడుకుంటూనే ఉంటారు. సో వాళ్ళలో మార్పు తేవడం కోసం ఒకరోజు తండ్రి ఏం చేస్తాడంటే వాళ్ళ 3 కూడా కొన్ని పుల్లలు తీసుకొచ్చి కట్ట కింద కట్టమని చెప్తారు. సో వాళ్ళ 3 కూడా ఒక కట్ట కింద కట్టుతారు. ఒక్కొక్క కొడుకుని పిలిచి ఆ కట్టని విరవమని చెప్తారు. సో 3 కూడా విరవలేకపోతారు ఆ కట్టని, ఏవైతే పుల్లల కట్ట ఉన్నదో సో దాన్ని విరవలేకపోయినప్పుడు ఆ కట్టని విప్పిన తర్వాత ఒక్కొక్క పుల్లని 3 కొడుకుల్ని పిలిచి విరవమంటారు. సో ఒక్కొక్క పుల్లని ఈజీగా విరిచేస్తారనమాట. అంటే దానివల్ల ఏం నీతి తెలియచేశారు అంటే ఐకమత్యంగా ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు, అదే ఒంటరిగా ఉంటే దేనికైనా బేగా లొంగిపోవాలి అని ఒక ఆపద అనేది సంభవిస్తుంది అనే ఒక నీతి అనేది ఆ 3 కొడుకులకి తెలియజేస్తారనమాట. సో అది మనకి ఐకమత్యం అనే ఒక లెసన్ గురించి. అయితే ఇది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న 3 టాపిక్స్ కూడా. అలాగే సెకండ్ లెసన్ చూస్తే కనుక మర్యాద చేద్దాం అనేది చూస్తే చూడండి, మర్యాద చేద్దాం అనేది లెసన్ ఏంటంటే పరమానందయ్య గారు ఉంటారు. సో మనందరికీ తెలిసిందే పరమానందయ్య.
సో అతనికి కొంతమంది శిష్యులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు, అలాగే అమాయకులు. ఒకరోజు ఈ పరమానందయ్య గారిని కలవడానికి వాళ్ళ మిత్రుడు పేరయ్య అనే ఒక అతను వస్తారనమాట వేరే ఊరు నుంచి. సో ఆ టైంకి పరమానందయ్య గారు వారి యొక్క భార్య ఇద్దరు కలిసి గుడికి వెళ్తుంటే వాళ్ళని చూసి ఈ పేరయ్య అనే అతను పిలుస్తారనమాట, ఒరే పరమ అని. సో ఈ శిష్యులందరూ కూడా చూసి, ఏంటి మా గురువు గారిని ఇంత పేరు పెట్టి పిలిచే స్థాయిలో ఎవరున్నారు అని అతన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక స్తంభానికి కట్టేస్తారనమాట. కట్టేసి కర్రలతో కొడదామని చెప్పి కర్రలు కానీ ఇద్దరు శిష్యులు బయటకు వెళ్తారు. ఈలోపు పరమానందయ్య గారు వచ్చి తలుపు తీసి చూడగానే ఆ యొక్క మిత్రుడిని కట్టేసి ఉండడం చూసి ఆ శిష్యులందరినీ తిట్టి, ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని మర్యాద చేయాలి, స్వాగతించాలి అని మంచి మాటలు అనేవి చెప్తారు. సో అక్కడతో అయిపోయింది. దాని తర్వాత ఒకరోజు పరమానందయ్య గారు ఒక పెళ్ళికి ఒక పెళ్ళి కోసం 3 రోజులు వేరే ఊరు అనేది వెళ్తారు. సో ఎప్పుడైతే ఊరు వెళ్ళడం చూసారో కొంతమంది దొంగలు వారి ఇంట్లో దొంగతనం చేయడానికి సిద్ధపడతారు అనమాట. సో సిద్ధపడి దొంగలు అనేవారు నైట్ ఇంటికి వచ్చి ఒక్కొక్కరుగా వెళ్తూ ఉంటారు. ఈ పరమానందయ్య శిష్యులు గారు ఆ చప్పుడు విని వాళ్ళని ఒక్కొక్కరిగా లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ గురువుగారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని వాళ్ళకి తల నిండా నీళ్లు పోసి పసుపు కుంకుమ అన్నీ తెచ్చి ధూపం వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అతిథులకు మర్యాద చేయమన్నారు కదని. సో ఇవన్నీ చూసి ఆ యొక్క పొగ, ధూపం వేసిన పొగ అనేది కిటికీలోంచి బయటకు వస్తే అటువైపుగా వెళ్తున్న రాజభట్లు, ఏంటి గురువుగారి ఇంట్లో ఇలాంటి పొగ అనేది వస్తుంది అని తలుపులు వెళ్ళి తీసి చూస్తే సో లోపల అక్కడ దొంగలు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళని రాజమందిరానికి తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష వేస్తారు. సో ఇదంతా తెలుసుకున్న పరమానందయ్య గారు ఒకందుకు మంచి ఒకందుకు చెడు జరిగిందని అనుకుంటారనమాట. సో అదే ఇక్కడ మర్యాద చేద్దామనే ఒక కథ. సో ఇదంతా కూడా నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక హాస్యం. అంటే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే హాస్యం అనమాట. అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చేసి కథ. చూసారు కదా, ఇదన్నమాట. సో ఇదొక హాస్య ప్రక్రియ, అలాగే ఒక కథకి సంబంధించి. ఈ విధంగా మనం ఎప్పుడైతే లెసన్ బట్టి చదువుకుంటామో వెంటనే మనకి మర్యాద చేద్దాం అనగానే ఇదొక కథ, ఇందులో వీళ్ళు ఉంటారు, సో ఇలా చేస్తారు అనగానే మనకి ఇంకా ఇతివృత్తం అలాగే ప్రక్రియ అనేది మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండా ఈజీగా ఇలా తెలిసిపోతుంది అనమాట. అందుకనే నేను లెసన్స్ అనేవి చదవమని చెప్పాను. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే పండితుడు అంటే మనకు తెలిసిందే, బాగా చదువుకున్నవారు, తెలివైనవారు. జనులు, ప్రజలు, అమాయకత్వం, తెలియనితనం, పొరుగురు, పక్క ఊరు, దంపతులు, భార్యాభర్తలు, అఘాయిత్యం, చేయకూడని పని, బావురుమను, బోరున ఏడవడం, బిక్కమొహం, ఏడుపు మొహం, అతిథులు, అనుకోకుండా ఇంటికి వచ్చేవారు, మర్యాద, గౌరవం, అలికిడి, శబ్దం, కుమ్మరించటం, ఒక్కసారిగా పోయటం, చిత్రహింసలు, నానా బాధలు, బంధించి కట్టివేసి, సన్మానించడం, గౌరవించడం, ఘనంగా, గొప్పగా. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న మీనింగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న గేయం కనుక చూస్తే ఇది రేలా రేలా అనే ఒక టైటిల్తో ఒక జానపద గేయం అన్నమాట. సెకండ్ లెసన్లో ఉన్న గేయం. అలాగే ఇందులో ఉన్న సెకండ్ లెసన్లో ఉన్న కథ కనుక చూస్తే ఇది ఒక ఈసఫ్ కథ అన్నమాట. అయితే జింక అనే టైటిల్తో ఇచ్చారు. మనకి ఈ యొక్క కథ స్టోరీ ఏంటంటే, ఒక జింక నీళ్ళు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్తుంది. సో దాని యొక్క పొడుగైన కొమ్ములు చూసి మురిసిపోతుంది అనమాట. ఇంత పొడుగైన కొమ్ములు ఉన్నాయి, కానీ నా కాళ్ళను కూడా చెరువులో చూసుకొని నా కాళ్ళే ఎంత సన్నగా ఉన్నాయి, నా కొమ్ములు చాలా అందంగా ఉన్నాయి అనుకుంటుంది. ఈలోపు అక్కడికి ఒక సింహం వచ్చి దానిపైకి దూకపోయేసరికి వెంటనే వెళ్ళి ఒక పొదల్లో దాక్కుంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ పొదల్లో దాక్కుందో ఆ యొక్క పెద్ద కొమ్ములకి ఆ పొదలన్నీ కూడా చుట్టుకుండిపోతాయి. సో దాని తర్వాత దాన్ని విడిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు సింహం అది ఎక్కడుందో కనిపెట్టి దాని వైపుగా వెళ్తూ ఉంటుంది. ఎలా అయితే ఆ యొక్క పొదల నుంచి తప్పించుకొని జింక పారిపోతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ జింక తెలుసుకుంటుంది ఏమని, నా అందమైన కొమ్ములు నన్ను కాపాడలేవు కదా, సమస్యల్లో పెట్టాయి, అలాగే నాకు ఎందుకు పనికిరావు, నాకు సన్నగా ఉన్నాయి అనుకున్న కాళ్ళే నన్ను ఈరోజు ఆపద నుంచి కాపాడాయి అని జింక తెలుసుకుంటుంది అనమాట. సో అదే దీని యొక్క ఇతివృత్తం. అలాగే ఇక్కడ చూస్తే ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయంట.
సో ఇక్కడ మనకి బిట్ ఏ రూపంలో ఇవ్వచ్చు అంటే గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన కథలు ఏవి అంటే ఈసెఫ్ కథలు. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయంట. సో అన్ని ప్రపంచ భాషల్లోకి ఈ ఈసెఫ్ కథలు అనేవి అనువదించబడ్డాయి. సో జింక అనేది ఆ స్టోరీ అనమాట. అండ్ థర్డ్ లెసన్ కనుక చూస్తే మంచి బాలుడు. మంచి బాలుడులో కనుక చూస్తే మంచి బాలుడు అనేది ఒక గేయ కథ అనమాట. ఇక్కడ చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది ఒక గేయం. అయితే దీని యొక్క అంటే స్టోరీ ఏంటంటే ఒకరోజు వాన అనేది పడుతుంది. సో ఆ వాన పడుతున్నప్పుడు ఆ వానలో ఒక ముసలమ్మ అనేది వెళ్తుంది. సో అక్కడ రోడ్లన్నీ కూడా చాలా వాటర్గా అయిపోయి బురద అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడే స్కూల్ అనేది విడిచిపెడుతున్నారు. ఆ ముసలవ్వ రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఆ ముసలవ్వకి సాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో అప్పుడు ఒక స్కూల్ నుంచి వచ్చిన ఒక పిల్లాడు ఆ ముసలవ్వని పట్టుకొని రోడ్డు అనేది దాటిస్తాడనమాట. సో దాటించినప్పుడు వాళ్ళ స్నేహితుల దగ్గరికి తిరిగి వస్తాడు. సో ఎందుకు హెల్ప్ చేసామంటే అమ్మ ఎవరికైనా అమ్మే కదా. సో ఆ సాయం ఎవరొకరు అంటే మా అమ్మకు కూడా ఎవరొకరు అలాంటి సాయం చేస్తారు కదా అనుకుంటారు. సో అందుకని నేను ఆ సాయం చేయలేదని మిగతా స్నేహితులందరూ బాధపడుతూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆపదలో ఉన్న వారికి మంచి చేస్తే ఆ మంచి అనేది మళ్ళీ మనకే వస్తుంది అని ఇక్కడ ఈ యొక్క గేయ ప్రక్రియ యొక్క భావం అన్నమాట. అయితే ఇది దేన్ని తెలియచేస్తుందంటే సహానుభూతి. సో పక్క వాళ్ళకి సాయం చేయాలి అనే ఒక సహానుభూతిని తెలియచేస్తుంది. కాబట్టి ఈ యొక్క గేయ కథ ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. ఇక్కడ ఒక అబ్బాయి సాయం చేశాడు కాబట్టి ఇక్కడ టైటిల్ అనేది మంచి బాలుడు అని పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే వీధులు అంటే బజారులు, జడిసి భయపడి జనులు ప్రజలు జనం, త్రోవ దారి, వడి వేగం, సాయం సహాయం, ముదుసలి ముసలి, జాలి దయ, కొనిపోవు తీసుకుపోవు, మనము మనస్సు, దుర్బరులు బలం లేనివారు, మనుజుడు మనిషి, మనుగడ జీవనం జీవితం. సో ఈ యొక్క మంచి బాలుడు అనే గేయాన్ని ఎవరు రాశారు అంటే ఆలూరి బైరాగి అనే అతను రాయడం జరిగింది. ఇతని యొక్క కాలం కనుక చూస్తే 5/11/1925 నుండి 9/9/1978 వరకు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఇతను ఒకరు. ఎవరు అంటే ఆలూరి బైరాగి. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరిచారు. చీకటి మేడలు, నూతిలో గొంతుకులు, ఆగమగీతి, దివ్య భవనం ఆయన ప్రసిద్ధ రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఇతను అందుకోవడం జరిగింది. సో బాగా కష్టం తెలుగులో ఈ రచయితలకు సంబంధించి చాలా ఎక్కువగా అందరూ ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఈ రచనలు అనేవి గుర్తుపెట్టుకోవడం. కానీ 1-2 సార్లు చదివితే ఖచ్చితంగా అవి కూడా మనకి ఈజీగానే గుర్తుంటాయి. సో ఈ పాఠంలో ఉన్న పదజాలం కనుక చూసుకుంటే ఇక్కడ మెరుపు మెరుపులు అంటే మెరుపు అనేది ఏకవచనం. రెండో మాట మొదటి దానికి లు చేర్చింది అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం అంటే బహువచనం. ఇక్కడ మెరుపు అనేది చూడండి, అలాగే మెరుపులు, మెరుపుకి లు చేరిస్తే మెరుపులు అయింది అంటే ఇది ఒకటిగా చెప్పాం, ఇది ఒకటి కంటే ఎక్కువ. సో ఒకటి ఉన్నదాన్ని ఏకవచనం అని, ఒకటి కంటే ఎక్కువ ఉన్నదాన్ని బహువచనం అని ఇక్కడ చెప్తాం. కేక కేకలు, కళ కళలు, పిల్ల పిల్లలు, అడుగు అడుగులు. సో ఈ విధంగా ఏకవచనం బహువచనం గురించి ఇవ్వడం జరిగింది. అలాగే భాషాంశాల్లో గనక చూసుకుంటే చూడండి, కింది వాక్యాలు చదవండి అని ఇచ్చారు. తేజ బడికి వెళ్ళాడు. నేను రేపు సినిమాకి వెళ్తాను. మా తోట చాలా అందంగా ఉంది. పై వాక్యాల చివర చుక్క గుర్తు ఉంది కదా, అంటే ఇలా డాట్ పాయింట్, ఇలా వాక్యం చివర ఉంచే చుక్కను వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయిందని అర్థం. ఆల్రెడీ ఇంగ్లీష్లో చెప్పుకున్నప్పుడు మనం ఈ ఫుల్ స్టాప్ గురించి చెప్పుకున్నాం. ఏదైతే ఒక వాక్యం అనేది పూర్తయిపోతుంది అనుకుంటామో
అప్పుడు మనం ఈ ఫుల్ స్టాప్ అనేది పెడుతూ ఉంటాం. దీన్నే పూర్ణ విరామం అని కూడా అంటారు. అది పెడితే ఏంటంటే ఆ వాక్యం అక్కడితో పూర్తయిపోయింది అనే ఒక అర్థం. అలాగే కామ గనక చూస్తే ఇక్కడ చూడండి, తోటలో జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. రాము, అంజి, జగ్గు మంచి స్నేహితులు. ఇక్కడ పై వాక్యాల్లో కనుక చూస్తే కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా, అట్లా ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటాం. అట్లా స్వల్ప విరామం ఇచ్చే చోట ఈ గుర్తు ఉంది కదా, దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటాము. ఆంగ్లంలో కామా అని అంటారు. ఏదైనా మనం రెండు ఎక్కువ విషయాల గురించి చెప్పేటప్పుడు ఆగి చదువుతూ ఉంటాం. సో అలాంటి అక్కడ చిన్న గ్యాప్ అనేది ఇస్తాం. సో ఆ టైంలో ఏంటంటే మనం ఇక్కడ కామా అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు. దీన్ని తెలుగులో అయితే స్వల్ప విరామ చిహ్నం అని అంటాం. సో ఇక్కడ ఫుల్ స్టాప్ అలాగే కామా గురించి ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ లెసన్లో ఉన్న గేయం కనుక చూస్తే కలపండి చేయి అనేది ఇది ఒక పని గురించి తెలియచేసే ఒక గేయం అన్నమాట. సో దీన్ని ఎవరు రచించారు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రచించారు. ఇతను కనుక చూస్తే ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారు ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం, కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. ఇతని యొక్క కవిత్వ లక్షణాలు ఇక్కడ మనకి బిట్ ఏమడగవచ్చు, అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం ఎవరి యొక్క రచన కవిత్వ లక్షణాలు అని అడిగితే మనకి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారంట. ఎవరు అంటే శ్రీశ్రీ పోల్చారు. ఏ సముద్రంతో అంటే ఇక్షు సముద్రంతో. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి ప్రసిద్ధ రచనలు. పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. ఆలూరి బైరాగి గారు అయితే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. అలాగే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి పద్మభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే ఈ థర్డ్ లెసన్లో ఉన్న కథ కనుక మనం చూస్తే బావిలో నీళ్ళు. ఇది ఒక అక్బర్ బీర్బల్ కథ అన్నమాట. సో ఇక్కడ కథ ఏంటి అంటే అక్బర్ ఆస్థానంలో బీర్బల్ ఉంటాడు, మనకు తెలిసిందే. బీర్బల్ ఏం చేస్తారు అంటే ఏ సమస్యనైనా కూడా అతని యొక్క తెలివితేటలతో సునాయాసంగా దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అక్బర్ రాజ్యంలో ఒక జమీందారు ఉంటాడు. సో ఆ జమీందారు ఒక బావిని ఒక రైతుకి అమ్ముతాడు అనమాట. సో ఆ రైతు కొనుక్కొని ఒకరోజు ఆ బావిలో నీళ్లు తోడుకోబోతే ఈ జమీందారు వెళ్ళి, నేను నీకు బావిని మాత్రమే అమ్మాను కానీ అందులో నీళ్ళు అనేవి అమ్మలేదు. సో నీకు నీళ్ళు కావాలంటే మళ్ళీ నాకు కొంత డబ్బు చెల్లించి నువ్వు నీళ్ళు తీసుకో అంటారు. సో ఈ రైతుకి ఏం చేయాలో తెలియక ఆస్థానంలోకి వెళ్తారు, రాజుగారి ఆస్థానంలోకి. సో జరిగిన విషయం అని చెప్తారు. ఒక్కసారి అక్బర్ బీర్బల్ వైపు చూసి ఒక సమస్యకి పరిష్కారం అనేది అడుగుతాడు. సో అప్పుడు బీర్బల్ ఏం చెప్తారంటే, ఓకే నువ్వు నూతిని మాత్రమే అమ్మావు కదా, అందులో ఉన్న నీళ్ళు మాత్రం నీవే కదా. సో ఆ నీళ్ళు అనేవి ఎక్కడున్నాయి, నుయ్యిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వే తిరిగి రైతుకి అద్దె చెల్లించాలి, ఎందుకంటే నీ నీళ్ళు అతని యొక్క బావిలో ఉన్నందుకు అని చెప్తాడు. సో ఒకవేళ నీకు వీలైతే అతనికి అద్దె చెల్లించి, లేదంటే నీ నీళ్ళు నువ్వు తోడుకొని వెళ్ళిపో, బావినంతా ఖాళీ చేసి అని చెప్తారు. సో ఎప్పుడైతే బీర్బల్ అలా చెప్తారో ఆ జమీందార్ చేసిన తప్పుని తెలుసుకొని రైతుని మోసం చేయాలన్నందుకు క్షమించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అది ఇక్కడ బావిలో నీళ్ళు అనే ఒక కథ గురించి అయితే ఇది ఒక అక్బర్ బీర్బల్ కథ. అలాగే నా బాల్యం అనేది దేనికి సంబంధించిందో ఇప్పుడు మనం చూద్దాం. నా బాల్యం అనేది చూసే ముందుగా రచయిత గురించి చూద్దాం, ఎందువల్ల మీకే తెలుస్తుంది. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. సో షేక్ నాజర్ అనగానే మీకు గుర్తు రావాలి మనకి బుర్ర కథకి సంబంధించిన అతనని. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుపులు దిద్దారు.
పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21న మరణించారంట. అయితే ఈ యొక్క నా బాల్యం అనేది ఎవరి గురించి తెలియజేస్తుందంటే మన ఎవరైతే రచయిత ఉన్నారో షేక్ నాజర్ గారు అతని గురించే తెలియజేస్తుంది అనమాట. సో అందుకని దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ. ఇదొక అతనికి సంబంధించిన ఆత్మకథ కాబట్టి అందుకనే దీని ప్రక్రియ ఆత్మకథ. అలాగే ఇందులో ఈ యొక్క పాఠ్యంలో ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి ఏ విధంగా కళలు అంటే బుర్రకథ పైన కానీ లేదంటే కళ పైన అతని యొక్క యాక్టింగ్లో కానీ పాటలు పాడడంలో కానీ సో ఇవన్నీ కళలే కదా, కళల గురించి తెలియజేస్తుంది కాబట్టి దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి కళలు. అలాగే ఆత్మకథ అనేది ప్రక్రియ, ఇతివృత్తం వచ్చి కళలు. అయితే ఇతను ఒక షేక్ నాజర్ అనే అతను చాలా నిరుపేద కుటుంబంలో జన్మించారు. అతనికి ఒక రోజు తినడానికి ఉంటే ఇంకొక రోజు ఉండేది కాదు. సో అంత నిరుపేద కుటుంబంలో అయితే బడికి తీసుకెళ్ళి బడిలో వేసినా కానీ అతను ఎక్కువగా బడిలో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. సో ఎప్పుడు చూసినా ఏదో ఒక పాటలు అనేవి పాడుతూ ఉండేవాడు అనమాట. దీన్ని గుర్తించిన ఒక హార్మోనిస్ట్ కాదర్ అనే అతను ఏం చేస్తారంటే ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది, కళ అన్న లేదంటే పాటలు పాడడంలో కానీ అభినయంలో కానీ మంచి టాలెంట్ ఉంది, సో ఇతన్ని నాకు ఇవ్వండి, ఇతన్ని మంచి స్థానంలో నేను ఉంచుతాను అని చెప్తారు. సో అది గుర్తించిన వారి తల్లిదండ్రులు కూడా ఆ కళల వైపు ఇతన్ని ప్రోత్సహించారనమాట. సో ఇంకా ఈ విధంగా అతను చిన్న చిన్న నాటకాలు అభినయాలు అన్నీ చేసుకుంటూ కూడా ఈ విధంగా అంటే ఈ స్థాయికి ఈరోజు ఎదగడం అయితే జరిగింది. సో అందుకని అతని యొక్క బాల్యం గురించి చెప్పేదే కాబట్టి అందుకనే టైటిల్ కూడా మనకి నా బాల్యం అని చెప్పారు. కళలు అతన్ని చదువు నుంచి కళల వైపు ఏ విధంగా వచ్చారో తెలియజేస్తుంది కాబట్టి దీని యొక్క ఇతివృత్తం అనేది కథలు అన్నమాట. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ అంటే గురువులకు ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, కుంజ అంటే రాట, పామరులు అంటే చదువుకోనివారు. అయితే ఏంటి మేడం ఈ లెసన్స్ కూడా మీరు లైన్ టు లైన్ కథలు చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు అని మీలో ఎవరైనా అనుకోవచ్చు. సో నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నార్మల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అనే ఫోన్లో చూసుకొని చదువుకుంటారు, సో టైం ఉంటుంది. కొంతమందికి టైం లేని వాళ్ళు ఏంటంటే ఇలా ఒక 1 అవర్ అన్న ఈ వీడియోలో చూడగానే మనకి పలానా లెసన్ పలానా స్టోరీ ఉంటుంది అని వాళ్ళకి ఈజీగా తెలియడం కోసమే నేను అంటే చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా డిఎస్సి పైనే హోప్స్ పెట్టుకొని అయితే ఉండరు కదా, చాలామంది చాలా జాబ్స్ అనేవి చేసుకుంటూ లేకపోతే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు స్టడీ అనేది కొనసాగిస్తూ ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ వాటిని మళ్ళీ తిరిగి బిట్స్ రూపంలో కూడా ఇస్తున్నాను. ఎందుకంటే అవి ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి టైం అనేది లేకపోతే అవి నేను ప్రిపేర్ చేసినవి వాళ్ళకి యూజ్ అవుతాయని, సో అందుకని మాత్రమే. అయితే ఇక్కడ చూస్తే కవి పరిచయం. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథను పింజారి అని పేరు పెట్టాడంట. సో ఎవరు పెట్టారు పేరు అంటే అంగడాల రమణమూర్తి గారు పింజారి అని పేరు పెట్టారు. సో ఇందులో గనక చూస్తే మనకి భాషాంశాల్లో గనక చూస్తే కింది వాక్యాలను చదవండి, వాక్యం చివర ఉన్న క్వశ్చన్ మార్క్ గుర్తును గమనించండి అన్నారు. బాబు నీ పేరేమిటి? గీత మీ ఊరేది? నీవు ఏ తరగతి చదువుతున్నావు? లత నీవెక్కడికి వెళ్తున్నావు? సో పై వాక్యాల చివర క్వశ్చన్ మార్క్ గుర్తు ఉంది కదా, దీనిని ప్రశ్నార్థకం అని అంటారు. ఈ గుర్తు ఉన్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అని అంటారంట. ఈ పదాలు వాక్యాలలో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం గుర్తు వస్తుంది.
సో ఈ పదాలని ఏమంటారంటే ప్రశ్నార్థక పదాలు. అలాగే వాటి చివర మనకి ఈ క్వశ్చన్ మార్క్ గుర్తొస్తే వాటిని మనం ప్రశ్నార్థక వాక్యాలు అని అంటూ ఉంటాం. సో మనం ఏవైనా పక్క వాళ్ళ నుంచి క్వశ్చన్ చేసి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే తర్వాత కనుక చూస్తే ఇక్కడ మనకి ఇంకొక గుర్తు అనేది ఇచ్చారు. అబ్బో జూ ఎంత అందంగా ఉందో, అందులో జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో, అలాగే పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసి. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా పై పారాలో ఆశ్చర్యార్థక గుర్తును గమనించారు కదా, ఇది ఆశ్చర్యాన్ని తెలిపేది. ఈ గుర్తునే ఆశ్చర్యార్థకం అని అంటారు. సో ఇవన్నీ కూడా ఆ యొక్క గుర్తు అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏవైతే మాటలు కానీ ఏమైనా పదాలు యూజ్ చేసేటప్పుడు అది ఆశ్చర్యాన్ని కలిగించేటట్టు ఉంటే అప్పుడు మనం ఆ గుర్తుని యూజ్ చేస్తాం. దాన్నే ఆశ్చర్యార్థకం అని అంటాం. అలాగే మనకి ఈ 4th లెసన్ నా బాల్యంలో ఉన్న పాట కనుక చూస్తే ఇది బంగారు పాపాయి అనే ఒక పాట. దీన్ని ఎవరు రాశారు అంటే మంచాల జగన్నాథరావు గారు రాశారు. 1921, 1985 అనేది ఇతని యొక్క కాలం. అలాగే మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు. ఇతను ఒక కవి, అలాగే సంగీత విద్వాంసులు కూడా. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారంట ఇతను. సో ఈ బంగారు పాపాయి అనేది ఎవరు రాశారంటే మంచాల జగన్నాథరావు గారు. అలాగే 4th లెసన్లో ఉన్న బంగారు మొలక అనే కథ గురించి కనుక చూస్తే, అలాగే మీకు చూస్తే కనుక ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకున్నా అంటే 4 లెసన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఇప్పుడు. అంటే అందులో తెలుగు తల్లి, మర్యాద చేద్దాం, మంచి బాలుడు, నా బాల్యం, వీటికి మాత్రమే ప్రక్రియ అలాగే ఇతివృత్తం గురించి అయితే ఇచ్చారు. మిగతా ఏవైతే ఒక గేయం, ఒక కథ అనేది చెప్పుకుంటున్నామో సో వాటికి ఇతివృత్తం, ప్రక్రియ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మనం అక్కడ ఇచ్చిన మట్టుకు మాత్రమే చదువుకోవాలి. అయితే ఇక్కడ బంగారు మొలక అనేది ఏంటి, దేనికి సంబంధించిన కథ అంటే ఒక రాజు అనేవారు ఉంటారు. సో అతను ప్రజల్ని బాగా పరిపాలిస్తూ ఉంటాడు. సమయం దొరికినప్పుడల్లా కూడా రాజ్యంలో ప్రజల కష్టాలు అనేవి తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అలాగే అతను బయటకు వెళ్ళి రాజ్యంలో పర్యటిస్తుండగా ఒక ముసలి అతను ఒక మామిడి చెట్టు అనేది నాటుతారనమాట. సో ఏంటి ముసలి అతను ఇప్పుడు మామిడి చెట్టు నాటుతున్నాడు అని అతని దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు నాటుతున్నారు మీరు, బాగానే ఉంది, కానీ ఇది ఎప్పటికి పెరుగుతుంది, చెట్టుకి మీకు కాయలు ఎప్పుడు కాస్తే మీరు ఎప్పుడు తీసుకుంటారు అని అడుగుతారు. సో అప్పుడు ఆ ముసలి అతను ఏం చెప్తారంటే, రాజా ఇది నాకు తెలుసు, నేను కొన్నాళ్ళలో చచ్చిపోతానని, నేను ముసలివాడిని కానీ రేపొద్దున్న వీటి యొక్క కాయలు నా పిల్లలు తినొచ్చు, నా మనవలు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, అది అందరికీ యూజ్ అవుతుంది. మన తాతలు ముత్తాతలు వేసిన చెట్లే మనకి ఈరోజు తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాయి కదా. సో అలాగే ఇవి కూడా నేను నా తర్వాత తరాల వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్తారనమాట. సో అది విని రాజు ఆశ్చర్యపోతాడు అనమాట. అంటే మన గురించి మనమే ఆలోచించుకోకుండా పక్క వాళ్ళ గురించి, రేపటి ప్రజల గురించి కూడా మనం ఆలోచించాలి అని ఇతనికి అంటే ఆ యొక్క స్టోరీ ద్వారా తెలియజేస్తారనమాట. అది విన్న రాజు చాలా ఆశ్చర్యపడి అప్పుడు ఈ ముసలి తాతకి ఏం చేస్తారంటే ఒక 25 బంగారు నాణాలు అనేవి అందిస్తారు. అయితే అప్పుడు వెంటనే ఆ ముసలి తాత ఏమంటారంటే, చూసారా రాజా, నేను మొక్క నాటిన వెంటనే నాకు బంగారు నాణాలు అనేవి ఇచ్చింది అని అంటారనమాట. సో అది ఇక్కడ ఈ యొక్క బంగారు మొలక అనే కథ గురించి అయితే. సో దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మన గురించే స్వార్థంగా కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించినప్పుడు మనకి మంచి జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది 4th లెసన్లో ఉన్న కథకి సంబంధించి. ఇప్పుడు 5th లెసన్ కనుక చూస్తే పొడుపు విడుపు అనేది దేనికి సంబంధించిందంటే ఒక సంభాషణ. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉంటే అది ఖచ్చితంగా మనం అంటే ఖచ్చితంగా చెప్పేయచ్చు, ఎందుకంటే అది సంభాషణ. ఎందుకంటే ఒక 2-3 మనుషులు మాట్లాడుకుంటున్నట్టు కనుక లెసన్ మనకి ఈ విధంగా ఇచ్చినట్టయితే ఆ యొక్క ప్రక్రియ అనేది ఏంటి అంటే సంభాషణ. అయితే ఈ పొడుపు విడుపు అనేది దేనికి సంబంధించిందంటే ఇందులో అన్నీ కూడా పొడుపు కథలే ఉంటాయి.
సో పొడుపు కథలు ఉండడం వల్ల ఇవి దేనికి సంబంధించినవి, పొడుపు కథలు కానీ, జాతీయాలు కానీ, సామెతలు కానీ ఇవన్నీ కూడా భాషకి సంబంధించినవి. సో ఇక్కడ దేని ఉద్దేశం కొరకు ఈ లెసన్ పెట్టారు అంటే పిల్లలకి భాషాభిరుచి అనేది తెలియడానికి. సో దీని యొక్క ఇతివృత్తం ఏమవుతుంది అంటే భాషాభిరుచి, అలాగే ప్రక్రియ ఏంటి అంటే సంభాషణ. ఇక్కడ చూడండి, మనకి కొన్ని పొడుపు కథలు అనేవి ఇవ్వడం జరిగింది. తీసే కొద్దీ పెరిగేది ఏమిటి అంటే ఇక్కడ ఒక అమ్మాయి నుయ్యి అని చెప్తుంది, ఒక అమ్మాయి గొయ్యి అని చెప్తుంది, కానీ గొయ్యి అనేది ఆన్సర్. అలాగే వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అంటే ఏంటంటే ముగ్గు. ఎందుకంటే ముగ్గు వేయగలం కానీ, ఎంత అందంగా ముగ్గు వేయగలం కానీ తీయలేము కాబట్టి. అలాగే తర్వాత చూస్తే 100 చిలకలకు ఒకటే ముక్కు ఏమిటో చెప్పండి అంటే అది పళ్ళ గుత్తి అన్నమాట. సో ఒక్క పళ్ళ గుత్తికే ఎన్నో ద్రాక్ష పళ్ళు ఈ విధంగా ఉంటుంటాయి కదా, సో ఆ విధంగా పళ్ళ గుత్తి అని. దాని తర్వాత చూస్తే పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అంటే దాని అర్థం ఏంటంటే అరటిపండు. సో ఈ విధంగా అంటే ఇలాంటి పొడుపు కథలన్నిటి గురించి తెలియజేస్తున్నారు కాబట్టి ఇది మనకి భాషాభిరుచిని గురించి తెలియజేస్తున్నట్టు. అయితే దీన్ని ఎవరు రాశారు అంటే చింతా దీక్షితులు అనే అతను రాశారు. ఇతని యొక్క కాలం 25/8/1891, 25/8/1960. సో ఇక్కడ మీరు చూసారా అతని యొక్క బర్త్డే అలాగే డెత్ డే రెండు కూడా ఒకటే ఇయర్స్ అనేవి తేడా వచ్చాయి. కవి, కథకులు, విద్యావేత్త. ఇతను ఒక కవి అలాగే కథకులు, ఒక విద్యావేత్త కూడా. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడకలు ఆయన రచనలు. జానపద గేయాలు కూడా ఇతను సేకరించారు. ఈ చింతా దీక్షితులు అనేవారు పొడుపు విడుపు అనేది రాశారు. అలాగే ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు అనేవి ఈయన యొక్క ప్రసిద్ధ రచనల కింద చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ కొన్ని పొడుపు కథలు అనేవి ఇచ్చారు, చూద్దాం. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు అంటే అక్షరాలు, పుస్తకంలో ఉన్న అక్షరాలు. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగనుండు అంటే కొబ్బరికాయ. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక అంటే మనకి నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సో ఇవి మనకి పొడుపు కథలు. అయితే ఇక్కడ భాషాంశంలో గనక చూస్తే కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలు గమనించండి అని అన్నాడు. ఇక్కడ గీత గీసిన పదాలు చూస్తే శ్రీను, గణపతి, రాజు బజారుకు వెళ్ళారు. రవి పెన్ను, పుస్తకం, పెన్సిల్ కొన్నాడు. జామ చెట్టుపై రామచిలుక, పావురం వాలాయి. ఇక్కడ అండర్లైన్ చేసినవి కనుక చూస్తే శ్రీను, గణపతి, రాజు, పెన్ను, పుస్తకం, పెన్సిల్, రామచిలుక, పావురం. ఈ పై వాక్యాలు గీత గీసిన పదాలన్నీ కూడా అయితే మనుషుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ తెలియజేస్తున్నాయి. సో ఈ విధంగా పేర్లను తెలియజేసే పదాలను ఏమంటారు అంటే నామవాచకాలు అంటారు. అవి జంతువులకు సంబంధించి కానీ, మనుషులకు కానీ, వస్తువులకి ఎవరికైనా ఏదో ఒక పేరు అనేది ఉంటుంది కదా. సో అలాంటి పేరుని తెలియజేసే పదాలను ఏమంటారంటే తెలుగులో నామవాచకాలు అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే మనకి నౌన్స్ అని అంటారు. నెక్స్ట్ కనుక చూస్తే మనకి 5th లెసన్ పొడుపు విడుపులో ఉన్న పాట అనేది చూస్తే చందమామ. దీన్ని ఎవరు రాశారంటే నండూరి రామ్మోహన్ రావు అనే వ్యక్తి రాశారు. సో ఇతను ఒక కవి, అనువాదకులు, గొప్ప భావకులు. హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం. నరావతారం, విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా ఇతను చేశారంట. సో ఇది 5th లెసన్లో ఉన్న పాట చందమామకి సంబంధించి. వికట కవి
సో వికట కవి అనేది తెనాలి రామకృష్ణ కథల్లోంచి తీసుకున్నారు. వికట కవి అనేది దేనికి సంబంధించింది అంటే మనకి తెనాలి రామకృష్ణుడు తెలిసిందే. సో ఈ తెనాలి రామకృష్ణుడినే వికట కవి అని కూడా అంటారు. ఇతని గురించి చెప్తున్నదన్నమాట కదా. సో ఒకరోజు ఏంటంటే ఇతను స్కూల్కి వెళ్ళకుండా బడి అనేది ఎగ్గొడుతూ తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు ఒక పండితుడు కనిపించి నువ్వు దుర్గమ్మకి ఈ గుడిలో దుర్గమ్మ ఉంటుంది, సో దుర్గమ్మ వారికి వెళ్ళి పూజ చేయని చెప్తూ ఉంటారు. సో వెళ్ళి పూజ చేయగానే కాళికాదేవి ప్రత్యక్షమై వరం అనేది అడుగుతుంది. సో ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పెరుగు ఉన్నాయి. పాలు తాగితే నువ్వు అంటే పాలు పెరుగు 2 గిన్నెలు ఉన్నాయి కదా. సో ఒక దాంట్లోది తాగితే పాండిత్యం, అలాగే ఇంకొక దాంట్లోది తాగితే ధనం అనేది సిద్ధిస్తుంది అని చెప్తాడు. సో రామకృష్ణుడు ఒక్కసారి ఆలోచించి 2 గిన్నెలు తీసుకొని సగం సగం తాగేస్తాడు, పాలు పెరుగు కూడా. సో కాళికాదేవికి చాలా కోపం అనేది వస్తుంది. అయితే అప్పుడు మళ్ళీ తల్లిని వేడుకొని, తల్లి పాండిత్యం లేకపోయినా ధనం లేకపోయినా 2 ఒకటి లేకపోతే ఇంకొకటి అనవసరం కదా, అందుకనే నేను 2 కూడా తాగాను అని చెప్తాడు. సో కాళికామాత కాస్త దయ కలిగి వికటి కవిగా నువ్వు ప్రసిద్ధి చెందుతావు అని దీవిస్తుందన్నమాట. సో అందుకనే తెనాలి రామకృష్ణుడు అనే అతన్ని వికటి కవిగా చెప్తూ ఉంటారు. సో అతనికి సంబంధించిన ఒక ఆత్మకథ, ఒక కథ లాంటిది ఈ వికట కవి అనేది. నెక్స్ట్ చూస్తే మేమే మేకపిల్ల అనేది 6th లెసన్. ఇది కనుక చూసారా ఒక కథ చూడగానే మనం అది ఏ ప్రక్రియ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇతివృత్తం అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అది లెసన్ చదివితే కానీ మనకి అర్థం కాదు. అది దేశభక్త లేకపోతే సహానుభూత అలాంటిది. కానీ ప్రక్రియ అనేది మనం చూడగానే అయితే చెప్పేయగలం. ప్రక్రియ అనేది ఖచ్చితంగా మనం చూడగానే చెప్పగలం. ఇక్కడ చూస్తే ఇది ఒక కథలా కనిపిస్తుంది. అలాగే ముందు మేమే మేకపిల్ల అంటే ఏంటో చూద్దాం. ఒక ఊర్లో ఒక మేక అనేది ఉంటుంది. సో ఆ మేకకి ఒక చిన్న మేకపిల్ల ఉంటుంది, దాని పేరు మేమే అన్నమాట. అయితే అది ఒకరోజు ఢిల్లీలో ఉన్న రాజుని చూడాలని కుతూహలంగా వెళ్తూ ఉంటుంది. అయితే దారిలో ఒక నదిలోని ఒక చెట్టు అనేది అడ్డంగా పడిపోతుంది. సో అప్పుడు నీళ్ళు అంటాయి, ఈ యొక్క చెట్టు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, కొంచెం ఈ ఆకుల్ని తింటావా అంటే లేదు నేను ఢిల్లీ రాజుని చూడాలి, నాకు చాలా పని ఉంది అని వెళ్ళిపోతుంది మేకపిల్ల. కొంత దూరం వెళ్ళాక నిప్పు అనేది కనిపిస్తుంది, అంటే మంట కనిపిస్తుంది. సో నేను ఆరిపోతున్నాను, నాకు కొంచెం 2 పుల్లలు అనేవి నా పైన వేస్తావా అంటే లేదు నేను ఢిల్లీ రాజుని చూడాలి, అందుకే నేను చాలా త్వరగా వెళ్ళాలి అంటుంది. కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కనిపిస్తుంది. చెట్టు కనిపించాక నాకు ఈ ముళ్ళ పొద అనేది చాలా అడ్డంగా ఉంది, కొంచెం దీన్ని తీస్తావా అంటే లేదు నేను తీయలేను, నాకు ఖాళీ లేదు అంటుందన్నమాట. అలాగా ఎలా అయితే మేకపిల్ల అనేది ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీ చేరుకున్నాక అక్కడ చాలామంది జనం అది ఉంటారు. సో వీళ్ళని తప్పించుకొని రాజుని ఎలా చూడాలా అనుకునే లోపు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను రాజుని చూడాలి, రాజుని చూడడానికే వచ్చాను అంటే అవునా సరే నేను చూపిస్తాను రా అని చెప్పి ఆ వ్యక్తి తీసుకువెళ్ళి దాన్ని వంటగదిలో పెడతాడు. సో వంటగదిలో పెట్టి ఇవాళ నాకు మంచి ఆహారం అయితే దొరికింది అని అనుకొని ఒక బాండీలో నీళ్ళు పోసి అందులో ఈ మేకపిల్లను వేసి మూత పెట్టి బయటికి వెళ్తాడనమాట. సో ఈలోపు కొంతమంది భటులు అనేవాళ్ళు వచ్చి అది అన్నం వండడానికి పెట్టిన గిన్నె అనుకొని దాన్ని పొయ్యి మీద తీసుకొని పెడతారు. సో అప్పుడు మేకపిల్ల నీటిని అడుగుతుందన్నమాట. నీరు నువ్వు వేడెక్కకు, నువ్వు కనుక వేడెక్కినట్టయితే నేను చచ్చిపోతాను, సో నువ్వు వేడెక్కకంటే లేదు నువ్వు నేను ఇందాక అడిగినప్పుడు సాయం చేసావా, చేయలేదు కదా, సో నేను అందుకని ఇప్పుడు నీరు వేడెక్కిపోతాను అని చెప్తుంది. నా చేతుల్లో ఏం లేదు, మంట కాలితే కనుక నేను వేడెక్కుతాను అని నీరు అంటుంది. అప్పుడు మేకపిల్ల మంట నువ్వు మాత్రం వెలగకు, సో నువ్వు వెలిగితే నీరు వేడెక్కితే నేను చచ్చిపోతానంటే లేదు ఇందాక నేను ఆరిపోతున్నప్పుడు నువ్వు కట్టెలు వేయమంటే వేసావా, లేదు కదా, అందుకనే నేను నా చేతుల్లో ఏం లేదు, గాలి చేతుల్లోనే అంతా ఉంది అంటే సో గాలి ఆగవా అంటే
లేదు ఇందాక నువ్వు నాకు కంచె అడ్డుగా వచ్చింది తీయమంటే తీసావా, లేదు కదా, నేను ఎందుకు ఇప్పుడు నీకు సాయం చేయాలని ముగ్గురు అంటారనమాట. సో అప్పుడు మేకపిల్ల ఏం చేయలేక బాధపడుతుంది. ఈ మంట నిప్పుకి గాలికి మంటకి నీరుకి గాలికి జాలి కలిగి వెంటనే ఒక ఉపాయం అనేది చెప్తారనమాట. సో నేను వెలగను, ఎవరైతే వంట మనిషి వచ్చి మూత తీస్తాడో నువ్వు గబుక్కున బయటకు దూకేసి వెళ్ళిపో అని ఒక సజెషన్ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత ఆ విధంగా మేకపిల్ల బయటికి దుమ్ముకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే, దీని యొక్క నీతి ఏంటంటే, మనం పరస్పరం సహకారం అనేది చేసుకోవాలి. సో మనం ఎవరికైనా సాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి మనకి సాయం చేస్తారు అనే ఒక నీతిని తెలియచేస్తుంది. కాబట్టి ఈ కథ యొక్క ఇతివృత్తం ఏంటంటే పరస్పర సహకారం అన్నమాట. అలాగే ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ. దీంట్లో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే, బుద్ధి అంటే ఆలోచన, వాలకం అంటే తీరు, గందరగోళం తికమక, అదృశ్యం మాయం, పొగరు గర్వం, తిన్నగా నేరుగా, మరగడం కాగడం, కాగు పెద్ద బిందె అని అర్థం. దీని యొక్క కవి పరిచయం ఏంటంటే, ఇది ఒక చందమామ కథల నుంచి తీసుకున్న కథ. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథలోంచి తీసుకున్నారు. అలాగే భాషాంశాల్లో కనుక చూస్తే, విజయ్ తెలివైన బాలుడు, అతను 3వ తరగతి చదువుతున్నాడు. మొదటి వాక్యంలో కనుక చూస్తే, విజయ్ నామవాచక పదం కదా, విజయ్ అనేది పేరుని తెలియజేస్తుంది కాబట్టి అదొక నామవాచకం. రెండవ వాక్యంలో అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడారు, అంతే కదా. ఇక్కడ అతను అనేది ఎవరిని తెలియజేస్తుంది, విజయ్ని తెలియజేస్తుంది. ఇలా నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అని అంటారు. సో నామవాచకానికి బదులుగా వాడేవి సర్వనామాలు అన్నమాట. ఇక్కడ అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు ఇలాంటివన్నీ కూడా సర్వనామాలు. అంటే ఇంగ్లీష్లో అయితే మనకి ప్రొనౌన్స్, ఇక్కడ సర్వనామాలు. తర్వాత 6th లెసన్లో ఉన్న గేయం కనుక చూస్తే, తెలుగు తోట అనే నేమ్తో ఇచ్చారు. దీన్ని ఎవరు రాశారంటే కందుకూరి రామభద్రరావు గారు రాశారు. కందుకూరి రామభద్రరావు కవి, విద్యావేత్త. లేమొగ్గ, తరంగిణి, గేయ మంజరి మొదలైన రచనలు చేసిన వారు ఎవరంటే కందుకూరి రామభద్రరావు గారు. సో ఇది కందుకూరి రామభద్రరావు గారు రచించారు. దాని తర్వాత 6th లెసన్లో మనకి మేకపోతు గాంభీర్యం అనే ఒక లెసన్ ఉంది. దీనిలో కనుక చూస్తే ఈ కథకి ఏంటంటే, ఒకరోజు ఒక మేక వాటి యొక్క మంద నుంచి తప్పించుకొని అడవిలో తప్పడిపోతుంది అనమాట. సో దానికి ఏం చేయాలో తెలియక ఒక గుహ అనేది కనిపిస్తే వెళ్ళి ఆ గుహలో దాక్కుంటుంది. అయితే దానికి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ గుహ అనేది సింహం యొక్క గుహ అని. ఎప్పుడైతే సింహం రావడం గమనించిందో మేక, సింహాన్ని బెదిరించడం కోసం ఒక వేటగాడిలాగా మాట్లాడుతుంది అనమాట. అంటే నేను ఒక 99 సింహాలని చంపాను, నిన్ను కనుక చంపితే నాకు 100 సింహాలని చంపినంత ఇది వస్తుంది. సో అనగానే సింహం అక్కడి నుంచి భయపడిపోతుంది. మేకపోతు అనేది దాని నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క పన్నాగం అనేది పన్నుతుంది. సింహం ఏమైందంటే, గుహలో ఉన్న ఈ యొక్క మేక కళ్ళు అనేవి మెరగానే లోపల ఎవరో ఉన్నారని భయపడి గుహలోకి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మేకపోతు లోపటి నుంచి ఈ విధంగా ధైర్యంగా నటిస్తూ ఉన్నదో, సింహం భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే మేక అనేది అక్కడి నుంచి తప్పించుకొని మందలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అదే ఇక్కడ మేకపోతు గాంభీర్యం అనే లెసన్కి సంబంధించి. దాని తర్వాత 7th లెసన్ కనుక చూస్తే మనకి పద్యాల గురించి ఇచ్చారు. ఇవన్నీ మనకి చిన్నప్పుడు మనం చదివినవే. సో ఇక్కడ కొన్ని యాడ్ అయ్యాయి, వీటిని మీరు టెక్స్ట్ బుక్లో చదవండి పద్యాల గురించి. అలాగే పద్యాలను ఎవరు రచించారు అని రచయితల గురించి కూడా ఇచ్చారు. ఫస్ట్ పద్యం మనకి వేమన్ రచించారు. అతను 17-18 శతాబ్దాల మధ్యకాలంలో ఉన్నారు. అలాగే కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తూ ఉంటారు. అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కరాటుపల్లె
అతని సమాధి అనేది ఉన్నది. సో ఇతని యొక్క శతకం ఏంటంటే వేమన శతకం. అలాగే ఇక్కడ అందరు కవుల గురించి కూడా ఇచ్చారు. సో ఆ కవుల గురించి మీరు చదవండి. అలాగే భాషాంశాల్లో కనుక చూస్తే కింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి అని అన్నారు. ఇక్కడ గీత అనేది మనకి ఇవ్వలేదు, కానీ వండింది, వెళ్ళాడు, చెప్పింది, కోసింది వీటి కింద గీత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే వండింది, వెళ్ళాడు, చెప్పింది, కోసింది ఇవన్నీ కూడా క్రియాపదాలు అని అంటారు. ఎందుకంటే అవి ఒక పనిని తెలియజేస్తున్నాయి కాబట్టి వాటిని క్రియాపదాలు అని అంటారు. ఇక్కడ చూడండి, చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది ఏవైనా కూడా మనం ఇవన్నీ కూడా క్రియాపదాల్లోకి వస్తాయి, చేసిన పని ఏదైనా కూడా. నెక్స్ట్ 7th లెసన్లో ఉన్న పాట అనేది చూస్తే అందమైన పాట అనే నేమ్తో ఇచ్చారు. దీన్ని ఎవరు రచించారు అంటే జీవి సుబ్రహ్మణ్య అనే అతను రాశారు. అయితే ఇతను ఒక విద్వాంసులు, విమర్శకులు. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టిన వారు. అలాగే వీర రసము, రసోల్లాసం, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు ఇతను చేయడం జరిగింది. అందమైన పాట. అలాగే దిలీపుని కథ. సో దిలీపుని కథ అంటే ఇది ఒక పురాణ కథకి సంబంధించింది. అయితే దిలీప్ మహారాజ్కి సంతానం అనేది ఉండదు. ఈయన యొక్క భార్య సుదక్షిణాదేవి అన్నమాట. వీళ్ళు ఏంటంటే పిల్లలు లేరనే బాధతో వశిష్ఠునికి చెప్తారు. సో వశిష్ఠుడు ఏం చేస్తారంటే ఒక నందిని అనే ఒక ఆవుని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ ఆవుని, నందిని అనే ఆవుని ఇద్దరు దంపతులు కూడా వాళ్ళే స్వయంగా మేతకు తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒకరోజు బిడ్డల కంటే ఎక్కువగా ఆవుని చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఆవుని తినడానికి ఒక సింహం అనేది వస్తుంది. అది చూసిన ఈ దిలీప్ మహారాజు ఇది మాకు గురువు గారు ఇచ్చిన ఒక బహుమానం, దీన్ని మేము సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం. సో నేను ఏ ఆపద రాకుండా చూసుకుంటానని గురువుగారికి మాట ఇచ్చాను, కాబట్టి దీన్ని వదిలేసి దాని స్థానంలో మీరు నన్ను తినండి అని సింహాన్ని అడుగుతుంది. సో సింహాన్ని అడగగానే సింహం సరే అని అంటుంది. సో రాజు కళ్ళు మూసుకోగానే దేవతలు ప్రత్యక్షం అవుతారన్నమాట. సో నీ యొక్క గుణాన్ని మేము పరీక్షించడానికే ఈ విధంగా సింహాన్ని పంపామని చెప్పి కొన్నాళ్ళకి ఈ దిలీప్ మహారాజ్కి సంతానం కూడా ఇస్తారన్నమాట. అదే ఇక్కడ మనకి దిలీపుని కథ అనే దానికి సంబంధించి ఇది ఒక పురాణ కథ. తర్వాత చూస్తే మా ఊరి ఏరు. పద్యరత్నాలు అనేవి దేనికి అంటే పద్యాలు, అవి ప్రక్రియ మనకు తెలిసిందే. పద్యాలన్నీ కూడా నైతిక విలువలే నేర్పుతాయి. సో పద్యాలన్నింటికి కూడా ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. దాని తర్వాత 8th మనకి చూస్తే మా ఊరి ఏరు. మా ఊరి ఏరు అనేది చూడగానే మీరు చెప్పొచ్చు ఇది ఒక గేయం. మా ఊరి ఏరు అనేది ఒక గేయం. ఇది దేనికి సంబంధించిందో ఇప్పుడు మనం చూద్దాం, ప్రక్రియ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక ఏరు గురించి చెప్తున్నారు. ఆ ఏరు అనేది చాలా అందంగా ఉంటుంది. ఏడాదికి ఒకసారి పారుతుంది, అంటే వర్షాకాలంలో పారుతుంది. దాని చుట్టూ కూడా గుండ్రని రాళ్ళు అనేవి ఉంటాయి. ఏరుకి యువతల కూడా పొదలు అనేవి ఉంటాయి. సో ఆ పొదల మధ్య మొగలుబూలు అనేవి మంచి వాసనని వెదజల్లుతూ ఉంటాయి. బాగా కురిసినప్పుడు వానలు అనేవి చెరువంతా నిండుగా ఉంటుంది. సో ఆ సమయంలో ఏరు బాగా పొంగుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇసుక తిన్నెలు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయని ఆ యొక్క ఏరు గురించే మొత్తం గేయం అంతా వివరిస్తుంది అనమాట. సో ఇక్కడ దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు అనేది ప్రకృతి వర్ణనకి సంబంధించిన ఇతివృత్తం. ప్రక్రియ వచ్చేసి గేయం. సో దీన్ని ఎవరు రాశారంటే మధురాంతకం రాజారాం అనే అతను రాశారు. ఇతను ఒక సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. ఎవరు అంటే మధురాంతకం రాజారాం గారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. సో ఆల్రెడీ మనం కేంద్ర సాహిత్య అకాడమీ ఎవరికి వచ్చిందని చెప్పుకున్నాం, ఆలూరి బైరాగి గారికి. అలాగే ఇక్కడ మధురాంతకం రాజారాం గారికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే ఏడాది అంటే సంవత్సరం, ముచ్చటగా చక్కగా, పారు ప్రవహించు, గుండ్లు గుండ్రని రాళ్ళు, పొదరిండ్లు దట్టమైన పొదలు, సుగంధము మంచి వాసన సువాసన, వరద అంటే ఎక్కువ నీటి ప్రవాహం, రొదలు శబ్దాలు, వినువీధి ఆకాశం, హొయలు వయ్యారం, తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక, పొంగు ప్రవాహం పెరుగు, ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం, ఇసుక తిన్నెలు ఇసుక మేటలు, కొరత తక్కువ, ఉద్యానవనం పూలతోట, ప్రారంభించు మొదలుపెట్టు, ఏరు నది. సో ఇవన్నీ కూడా మనకి మా ఊరి ఏరుకి సంబంధించి. దాంట్లో గనక గేయం పాట గనక చూసుకుంటే పంట చేలు గురించి ఇచ్చారు. ఇది ఎవరు రాశారంటే పాలగుమ్మి విశ్వనాథం గారు రాశారు. పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. అలాగే వేలాది పాటలకు సంగీతం కూర్చారు. ఇతను ఒక గీతకర్త కూడా పంట చేలు అనేదానికి. అలాగే బుద్ధి బలం మా ఊరి ఏర్లో అంటే 8th లెసన్లో ఉన్న కథ కనుక చూస్తే బుద్ధి బలం ఇది ఎందులో నుంచి తీసుకున్నారు అంటే పంచతంత్ర కథల్లోంచి తీసుకోవడం జరిగింది. అయితే బుద్ధి బలం అనేది దేనికి సంబంధించిన కథ అంటే అడవిలో జంతువులన్నింటినీ కూడా సింహం క్రూరంగా చంపేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కాదని అక్కడ ఉన్న జంతువులన్నీ మాట్లాడుకొని మీరు గుహలోనే ఉండండి, మేమే రోజుకొకరికి మీకు ఆహారం కింద వస్తామని మాట్లాడుకుంటారు. సో ఆ విధంగానే అడవిలో జంతువులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆహారంగా వెళ్తాయి. ఒకరోజు కుందేలు వంక అనేది వస్తుంది. సో అప్పటికే సింహం చాలా ఆకలిగా ఉంటుంది. కుందేలు మధ్యలో ఒక బావి దగ్గర నీళ్ళు తాగడానికని ఆగి ఒక ఉపాయాన్ని అనేది ఆలోచిస్తుంది. సో ఎలా అయితే సింహం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సింహం చాలా ఆకలిగా ఉండడంతో నేను నాతో పాటు ఇంకొక 3 కుందేలు కూడా మీకు ఆహారంగా వచ్చాము, కానీ మీకంటే చాలా పెద్ద సింహం ఒకటి దారిలోనే వాటిని తినేసింది, నేను తప్పించుకొని ఆ విషయం మీకు చెప్దామని మీ వరకు వచ్చానని సింహానికి చెప్పగానే నాకంటే పెద్ద సింహం ఉందా అనే కోపంతో ఏది నాకు కూడా చూపించు అని సో ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కుందేలు బావిలోకి చూపించగానే సింహం దాని యొక్క తెలివి తక్కువతనంతో వెంటనే బావిలోకి నాకంటే పెద్ద సింహం ఇక్కడ ఉందా అని వెంటనే దాని మొహాన్ని అదే చూసుకొని దూకేస్తుంది అనమాట. సో దాంతో అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా సంతోషిస్తాయి. సో అదే ఇక్కడ బుద్ధి బలంకి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూస్తే తొలి పండగ 9th లెసన్ తొలి పండగ. తొలి పండగ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ఉగాది గురించి తెలియజేస్తుంది. ఎందుకంటే తెలుగువారికి సంవత్సరం అనేది స్టార్ట్ అయ్యేది ఈ ఉగాదితోనే. సో ఉగాది గురించి తెలియజేసేదే మనకి ఈ తొలి పండగ అనేది. తొలి పండగ అనేది ఒక కథనం అలాగే సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేసే ఒక ఇతివృత్తంతో మనకి తొలి పండగ అనేది ఇచ్చారు. ఇందులో ఉన్న మీనింగ్స్ చూస్తే గ్రామం ఊరు పల్లెటూరు, కమ్మని మంచి చక్కని, తొలి మొదటి, ప్రారంభం మొదలు, ఆది మొదలు, నైవేద్యం దేవుడికి పెట్టేది నివేదన చేసేది, షడ్రుచులు అంటే 6 రుచులు, పంచాంగం 5 భాగాలు గలది, విశేషాలు అంటే కొత్త విషయాలు అని అర్థం. సో ఇక్కడ మనకి కొన్ని తెలుగు సంవత్సరాలు అనేవి ఇచ్చారు. సో ఇక్కడ మనకి మొత్తం తెలుగు సంవత్సరాలు అనేవి 60 ఉంటాయి. ప్రభవాతో స్టార్ట్ అయ్యి అక్షయతో ఎండ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవే రిపీట్ అవుతూ వస్తాయి అన్నమాట. అండ్ తర్వాత చూస్తే మనకి నెలలు, తెలుగు నెలలు అనేవి 12 ఉంటాయి. మనకి ఇంగ్లీష్లో అలాగే అయితే జనవరి ఇలా ఉంటాయో, సో తెలుగులో మనకి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఆ విధంగా 12 నెలలు అనేవి ఉంటాయి. ఇవి మనకి ఏదైతే ఉగాదితో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఉగాది వచ్చే వరకు కంటిన్యూ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే అలాగే మనకి ఎలా అయితే తెలుగు సంవత్సరాలు ఉన్నాయో అలాగే నెలలు కూడా ఉన్నాయి. నార్మల్గా మన ఆంగ్ల సంవత్సరాలకైతే జనవరి, ఫిబ్రవరి ఈ విధంగా మనం 12 నెలల కింద లెక్క వేస్తాం. అలాగే తెలుగులో కూడా నెలలు 12 ఉన్నాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. సో ఈ 12 కూడా తెలుగు నెలల కింద మనకి ఉగాది నుంచి స్టార్ట్ అవుతూ వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే అందాల తోటలో అనే ఒక పాట.
దీని యొక్క రచయిత ఎవరు అంటే కస్తూరి నరసింహమూర్తి అనే అతను రాశారు. ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. పాపాయి సిరులు అనే దాని నుంచి ఈ అందాల తోటలో అనే ఒక గేయం తీసుకోవడం జరిగింది. ఇంకా లాస్ట్ మనకి 9th యూనిట్లో ఉన్న కథ గురించి చూస్తే ఇది ఒక జానపద కథ, నక్క యుక్తి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక నక్క అనేది ఒక నది ఒడ్డున ఉంటుంది. సో నది అనేది చాలా ఫాస్ట్గా ప్రవహిస్తూ ఉంటుంది, కానీ ఈ నక్క అవతల ఒడ్డుకు చేరుకోవాలి. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే తనకు ఒక ఉపాయం అనేది తడుతుంది అనమాట. అక్కడ ఒక మొసలి వచ్చి ఎందుకు అలా కూర్చున్నావు విచారంగా అని నక్కని అడిగితే, సో నాకు ఎందుకో ఈ అడవిలో ఎక్కువ మా నక్కలే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది అంటే, లేదు మా మొసళ్ళే ఎక్కువ ఉన్నాయి అని అంటుంది మొసలి. వెంటనే అప్పుడు మొసలిని అయితే మీ దగ్గర మొసళ్ళు మొత్తం ఎన్ని ఉన్నాయో తీసుకురా అనగానే సరే తీసుకొస్తానని మొత్తం మొసళ్ళని అన్నిటినీ కూడా ఈ విధంగా తీసుకొచ్చి, అయితే నేను ఇక్కడి నుంచి లెక్క పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది కదా, మీరు ఒక వరుసగా నించోండి, మీ పైనుంచి వెళ్తూ నేను ఒక్కొక్కరిని లెక్క పెట్టుకుంటూ వెళ్తాను అని చెప్తుందన్నమాట. సో ఆ విధంగా తర్వాయి నించునేసరికి నక్క ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళిపోయి, సో ఇప్పుడు లెక్కించావు కదా ఎవరు ఎక్కువ చెప్పు అని మొసలు అడగగానే, నేను నది దాటడానికి పన్నిన పన్నాగం ఇది, సో అందులో మీరు అమాయకుల్లాగా ఇరుక్కున్నారు, ఇప్పుడు మనం ఎక్కువ నక్కలు ఎక్కువ ఉంటే ఏంటి మొసళ్ళు ఎక్కువ ఉంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో అది నక్క యుక్తి అనే ఒక స్టోరీ గురించి. దీన్ని ఎవరు రాశారు అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు. గద్వాల సంస్థాన కవి ఇతను. ఈ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అనే అతను గద్వాల సంస్థాన కవి, అలాగే అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని అన్నమాట. అలాగే ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతపత్రము, కేనోపనిషత్తు మొదలైన రచనలు ఇతను చేశారనమాట. సో ఇది మనకి మొత్తం 3rd క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్లో ఉన్న రచయితలు, అలాగే వాటి యొక్క స్టోరీస్, అందులో ఉన్న గ్రామర్ పాయింట్స్, మీనింగ్స్ అన్నీ కూడా 1 అవర్లో మనం డిస్కస్ చేసాం. ఎవరికైతే టెక్స్ట్ బుక్ ఉంటే అందులో చదువుకోండి. కాకపోతే ఇందులో మీరే చూసారు, ఎక్కడ కూడా ఏ టాపిక్ కూడా మీరు మిస్ కాకుండా నేను చెప్పాను. అండ్ వాటి స్టోరీస్ కూడా మీరు చదువుకునే పని లేకుండా షార్ట్గా ఇందులో అయితే మనం డిస్కస్ చేసాము. దీనివల్ల ఏంటంటే వాటి యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు కూడా మనం మర్చిపోకుండా ఉంటాం అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మనం ఇంకా 3rd క్లాస్ మ్యాథ్స్ మనకి పెండింగ్ ఉంటుంది. సో 3rd క్లాస్ న్యూ సిలబస్కి సంబంధించి ఆ మ్యాథ్స్లో కూడా నార్మల్గా మనకి ఎలాంటి టాపిక్స్ మ్యాక్సిమం ఉండవు, అంటే బేసిక్స్ అనే ఉంటాయి మ్యాథ్స్ అనేసరికి. అందులో పెద్దగా గుర్తుపెట్టుకొని చెప్పుకోవాల్సిన టాపిక్స్ ఉండవు. సో అయినప్పటికీ కూడా వాటిని కూడా మనం అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.